ఈరోజు మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాను. బ్రహ్మాండంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది. మా కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎంతో జోష్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేశారు. తప్పకుండా ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజలకు ఏం అవసరమో ఏ పార్టీ వాడికి, వైఎస్ఆర్ పార్టీ వాడికి తెలియదు. ఈ ప్రజలకు అవసరమైన చేయాల్సింది పోయి చేయకుండా మభ్యపెట్టి 5 ఏళ్ళు పని జరుపుకొని ఈరోజు మళ్ళీ మేమేదో చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రజలు హేళన చేసి నవ్వుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నారు, అడ్రస్ లేరు. జిల్లా చేస్తామని వాళ్ళే చెప్పారు, జిల్లా కూడా ఇవ్వలేదు. డబ్బు సంచులు పట్టుకొని వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలా అని ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి నన్ను, మామిడి శ్రీనివాసరెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ఆదరిస్తారని నా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. 100% టీడీపీ విజయం సాధిస్తుంది.